దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25 అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం చూస్తామండి. 10 మంది కన్యకలు బయలుదేరతారు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి. ఈ 10 మందిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారని వాక్యం చెప్తుంది. అయితే వారి బుద్ధి లేనితనం ఏంటంటే 10 మంది దివిటీలు పట్టుకొని వెళ్ళారు. అందులో 5గురు ఎగస్ట్రాగా సిద్ధుల్లో నూనె పట్టుకొని వెళ్ళలేదండి. అంటే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం అయితే వెలుగుతున్న దివిటీల్లో నూనె అయిపోవచ్చు. అప్పుడు ఎగస్ట్రాగా మేము నూనె పట్టుకెళ్తే అది మనకి ఉంటుంది అనేటటువంటి గ్రహింపు లేకుండా వాళ్ళు తీసుకెళ్ళలేదండి బుద్ధి లేని కన్యకలు. అయితే దివిటీల్లో నూనె అయిపోతే ఒకవేళ పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తే మనకి ఎగస్ట్రాగా నూనె ఉండాలనే గ్రహింపు లేకుండా బుద్ధి లేనోళ్ళు బయలుదేరారండి. వీళ్ళు వాళ్ళు కలిసి పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి కనిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి బుద్ధి కలిగిన కన్యకల దగ్గర ఎగస్ట్రా నూనె కనబడుతుందండి. వాళ్ళు సిద్ధులు మాత్రమే కాకుండా, వాళ్ళు దివిటీలు మాత్రమే కాకుండా సిద్ధుల్లో నూనె తెచ్చుకోవడం వీళ్ళు చూస్తున్నారు. అప్పుడైనా అమ్మో వీళ్ళు ఎగస్ట్రాగా ఆయిల్ తెచ్చుకున్నారు అని చేత మేము కూడా అలాగా సిద్ధపరచుకుంటే మంచిది అని వాళ్ళు ఎగస్ట్రా ఆయిల్ అప్పుడే అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం మరి బుద్ధి కలిగిన తనం కదండి అది. వాళ్ళు కనబడుతున్నప్పటికీ కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారండి. వెళ్ళి తెచ్చుకుందాం అనేటటువంటి అంతా వీళ్ళు కన్యకలే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు, డ్యూటీలు పట్టుకొని వచ్చారు. కానీ ఒక్క లోపం అండి, వాళ్ళు చేసింది ఏంటంటే ఎగస్ట్రా నూనె తెచ్చుకోకపోవడం సిద్ధుల్లో. అయితే ఎదురుగా కనబడుతున్నారు బుద్ధి కలిగిన కన్యకల దగ్గర. ఇదొక అవకాశం అండి, దేవుడు వాళ్ళకి ఇదొక అవకాశం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు వెంటనే సరి చేసుకోవాలని దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు వాళ్ళకి. కానీ దాన్ని వాళ్ళు పట్టించుకోలేదండి. నిజంగానే పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. అలా ఆలస్యం అవుతున్నప్పుడు దివిటీలు వెలుగుతున్నాయి, అందులో ఆయిల్ అయిపోతూ ఉంటుంది కదండి. సాయంత్రం అయిపోయింది. అప్పుడు సాయంత్రం వాళ్ళు దివిటీలు వెలిగించుకొని ఉన్నారు 10 మందిని. అవి వెలుగుతున్నాయి. చీకటి పడిపోతుందండి. ఆ చీకటి పడిపోతున్నప్పుడు అప్పుడైనా అమ్మో ఉదయం నుంచి వెలుగుతున్నాయి, ఒకవేళ యేసుప్రభు వారు వస్తే ఈ ఆరిపోతాయేమో, ఉంటుందా డ్యూటీలో ఆయిల్ ఇంకా ఉండదు కదా అని ఇదొక అవకాశం అండి వాళ్ళకి. అప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక ఇప్పుడు రాడులే వాళ్ళు అనుకొని ఉంటారండి. వాళ్ళు ఏమనంటే వాళ్ళు దివిటీల్లో ఆయిల్ అయిపోతుందని వెలుగుతున్నందువల్ల అనుకోకుండా ఇంక ఇప్పుడు రాపోవచ్చులే అని కునికి వాక్యంలో ఉంటుంది, కునికి నిద్రిస్తున్నారటండి వాళ్ళు. అందుకే వాక్యం చెప్తుంది వారు బుద్ధి లేని వారు అంటుందండి. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే బయలుదేరారు, కానీ వారికి సిద్ధపాటు లేదండి. ఇంక ఈ రోజుకి రాపోవచ్చులే అంచేత మర్నాడు వస్తాడులే, రేపు వస్తారులే అనుకున్నారేమో. అందువల్ల ఆ సాయంత్రం అయిపోయినప్పుడు ఉదయం నుంచి వెలుగుతున్నాయి దివిటీలు. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయిపోతుంది, మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆయిల్ తెచ్చుకొని మళ్ళీ డ్యూటీల్లో ఆయిల్ నింపుకుందామనే బుద్ధి లేకుండా కునికి నిద్రిస్తున్నారటండి వాళ్ళు. అలాగే ఎంతమందో సిద్ధపాటు, పరిపూర్ణమైన సిద్ధపాటు లేని స్థితిలో ఎంతమంది ఉన్నారో. ఎన్నో విషయాలు ప్రార్థన చేసాం,
చేస్తున్నాం, పెళ్ళిళ్ళు అవ్వాలని, ఉద్యోగాలు రావాలని, సంతానం లేని వారికి సంతానం కలగాలని, అనేక విషయాలు దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టుకుంటుంటామండి. అదే సమయంలో అదే సమయంలో వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ ఈ ఈ లోకానికే ఇప్పుడు మనం అడుగుతున్నవన్నీ ఈ లోకం వరకే. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ప్రభు వస్తారు. దానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ ఈ ఈ వీళ్ళు సిద్ధుల్లో నూనె తెచ్చుకోకపోవడం మనం చూస్తున్నప్పుడు మనం కూడా పరిశీలించుకోవాలండి. నేను కూడా భక్తి చేస్తున్నాను. నేను కూడా మందిరానికి వెళ్తున్నాను. నేను కూడా దేవుని గురించి ఇతరులకి సాక్ష్యం చెప్తున్నాను. అదే సమయంలో ఒక్కవేళ నాలో ఎక్కడైనా సిద్ధపాటు లేనితనం ఉందా అని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలండి. హ్మ్. ఈలోగా ఏమైందంటే రాత్రి అయిపోయింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అని అతనిని ఎదుర్కొని రండి అన్న కేక వినబడిందండి. ఆ కన్యకలు దివిటీలు వెలిగించారు. అయితే బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోతున్నాయండి. చూసారా ఆ శ్రద్ధ లేకపోవడం అనేది? ఆ, నేను చర్చికి వెళ్ళేదాన్ని కదా ఇదివరకు. ఫ్రైడే ప్రేయర్కి వేరే వేరే మీటింగులకి వెళ్తున్నప్పుడు ఇంకా నాకు కొన్ని పనులు ఉంటుండేయండి. ఆటోవాడు వచ్చేస్తాడేమోనని ఏం చేసేదాన్నంటే నేను రెడీ అయిపోయేదాన్నండి కొన్ని పనులు ఉంటున్నా సరే. నేను నేను రెడీ అయిపోయేదాన్ని అన్నమాట. అంటే ఆటో వస్తే నేను దిగిపోవచ్చు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని. ఇంకా కొన్ని పనులు ఉండి అయితే నేను ఆటిని చక్కబెట్టేదాన్ని కాదు. ఇది రెడీ అయిపోయి అప్పుడు ఆటో వచ్చే లోపల ఆటిని చక్కబెట్టుకుంటుండేదాన్నండి. అవి అవ్వలేదనుకోండి, ఆ తర్వాత దానికి వేరే ప్లాన్ చేసుకొని ఆటో రాగానే కిందకి దిగిపోయేదాన్ని అన్నమాట. ధైర్యంగా ఉంటుంది ఆటో వచ్చేసరికి. వాక్యం ఇంకా బాగా చదువుకోలేదనుకోండి ఆ వేళ, అప్పుడు కూడా నేను ఏం చేసేదానంటే ముందు రెడీ అయిపోయేదాన్ని ఆటో అబ్బాయి వచ్చేసరికి. కూర్చొని ఆటో వచ్చే లోపల వాక్యం చదువుకోవడమో ఏదో మొత్తానికి సిద్ధపడిపోయి ఉండేదాన్ని అన్నమాట. అలాగా మన జీవితాలలో ఎన్నో చక్కబాట్లు మనకు ఉంటాయండి. వీటన్నిటి కోసం మనం అనుదినం ప్రయత్నాలు చేసుకుంటుంటాం, ప్రార్థన చేసుకుంటుంటాం. అదే సమయంలో యేసు ప్రభువారు వస్తారు. నేను రెడీగా ఉండాల. అన్నీ వదిలేసేయాలి కదా అప్పుడు. ఎన్నో ఇక్కడ 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 ఈ భూ సంబంధమైన వాటిని అన్నిటినీ కూడా వదిలేయాలండి ఇంకప్పుడు. ఆయన వస్తే ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్ళిపోవాలండి. ఎంత గుండె జారిపోయి ఉంటుంది అంటారు. బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోతున్నాయంట. ఆయిల్ అయిపోయింది. నిన్ను నీవే సరిచేసుకునే అవకాశం దేవుడిస్తాడు. నేను రెండు అవకాశాలండి దేవుడిచ్చాడు వీళ్ళకి. మొదటగా బుద్ధి కలిగిన కన్యకల దగ్గర సిద్ధుల్లో నూనె కనబడింది వీళ్ళకి, ఎక్స్ట్రా నూనె. రెండవదిగా రోజంతా గడిచిపోయింది, ఇంకా పెండ్లి కుమారుడు రాలేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉందండి. ఉన్నప్పటికీ వాళ్ళు ఇంక ఈ రాత్రి రాళ్లే, ఇంక ఈ రాత్రి అప్పుడు ఏమొస్తాడులే, పొద్దున్న చూసుకుందాంలే అనుకొని ఉండుంటారండి వీళ్ళు. ఇది రెండు అవకాశాలు. అలాగే దేవుడు మనకి కూడా ఇస్తాడండి అవకాశాలు. నిన్ను నీవే సరిచేసుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థనలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సరిచేసుకోవడం అండి. ఒక గుంపు ఉన్నారంట, బాగా ప్రార్థన చేసుకుంటున్నారంటండి. ప్రభు వారిని చూస్తున్నాడంట. వాళ్ళు ఎంతో బాగా ప్రార్థన చేస్తున్నారంట దేవుడి సన్నిధిలో. కానీ ఆ గుంపులో ఉన్నవారికి సరిచేసుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయంటండి.
అయితే ఆళ్ళు సరిచేసుకోవలసిన విషయాలు సరిచేసుకోకుండా ప్రార్థన చేస్తున్నారటండి. ప్రార్థనయితే బాగా చేస్తున్నారు. ప్రభువారు కూడా వచ్చారు, వింటున్నారు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కదా మరి. అయితే ఆహ్, యేసు ప్రభువారు అనుకుంటున్నారంట, సరిచేసుకుంటారులే అని కనిపెడుతున్నాడటండి ఆయన. ప్రార్థనలో అడుగుతున్నారు. అదే సమయంలో ఆడ శారీరక విషయాలు అడుగుతున్నారు. అదే సమయంలో ఆడ జీవితాల్లో సరిదిద్దుకోవలసిన అంశాలున్నాయి. ఆటినేమైనా సరిచేసుకుంటారేమోనని ప్రభువు చూస్తున్నాడటండి. యాకోబు జీవితంలో కూడా దేవుడు అలాగే చేశాడు. యాకోబు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు కానీ, దేవుడు అప్పుడు వెంటనే యాకోబుకి సహాయం చేయలేదండి. నేను నేను నీ పేరేం పేరు అని అడిగినప్పుడు యాకోబుకి అప్పుడు అర్థమైందండి యాకోబుకి. అంతవరకు కూడా యాకోబుకి సరిచేసుకోవాలనే గ్రహింపు లేకుండానే దాదాపు 21 సంవత్సరం బ్రతికేశాడండి. ఇదే ప్రశ్న 21 సంవత్సరాల క్రితం తండ్రేశాడు. నీ పేరేం పేరంటే, నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావుని అంటాడు. ఇక్కడ దేవుడి దగ్గర యథార్థం ఒప్పుకున్నాడు. యథార్థం ఒప్పుకున్నాడండి. అప్పుడు దేవుడు అతన్ని క్షమించి అతన్ని ఇశ్రాయేలుగా మార్చి అతని అన్నగారి యొక్క పగని దేవుడు ప్రేమగా మార్చాడు. అంటే అదే మళ్ళీ అన్న దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు అతని ప్రేమ కావాలి ఇతనికి. 400 మందితో వస్తున్నాడు అని విన్నాడు. భయపడిపోయాడు. మరి ఏం చంపేస్తాడేమో నన్ను, నా బిడ్డల్ని, నా భార్యల్ని అనుకున్నాడు. అయితే అయితే ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు సరిచేసుకున్నాడండి. సరిచేసుకున్నందువల్ల దేవుడు ఆ ఏశావు యొక్క పగని ప్రేమగా మార్చాడండి దేవుడు. ఇంకా టైం ఇస్తాను అని కూడా ప్రభు చూస్తున్నారట. ఇంకా టైం ఇస్తాను వీళ్ళకి. ప్రార్థనలోనే ఉన్నారు కానీ ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోకుండానే ప్రార్థనలో గడుపుతున్నారు. మనసు సరిచేసుకోకుండా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన మంచిదే కానీ సరిచేసుకోకుండా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్న గ్రహింపు లేకుండా ఉన్నారు. ఆయన రాకడ వార్త విన్నారు, ప్రార్థనలో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ప్రభువు వస్తే ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా అనే ఆలోచన లేదు. యోగ్యత కలిగి ఉన్నామా లేదా అన్న ఆలోచన కూడా లేకుండానే ప్రార్థనలో గడుపుతున్నారు. ఈనాడు 100కి నేను అనుకుంటాను 90 మంది కంటే ఎక్కువ నా దృష్టిలో ఈ ఈ అవగాహన లేకుండా జీవిస్తున్న వారు ఉన్నారండి. నేను 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 నాలో సరిచేసుకోవాల్సింది ఉందంటావా? కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, సరిచేసుకోవాలని నువ్వు ఈ విషయంలో అని చెబితే అస్సలు ఇష్టం ఉండదండి వాళ్ళకి. కోపం వచ్చేస్తుంది మన మీద. చెప్పలేం. తగ్గింపు లేనోళ్ళకి సరిదిద్దుకోమని చెబితే నచ్చదండి వాళ్ళకి. మీరు చూడండి, ఎవరికైనా మనం చెప్పగలమంటారా? నువ్వు ఈ విషయంలో ఇలా ఉన్నావు, ఇది మంచిది కాదు అని అంటే ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారు? దావీదు ఒప్పుకుంటాడండి అలాగా. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దావీదు తన తప్పిదాన్ని తెలుసుకొని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. అందువల్ల జీవితాంతం అతను రాజుగా ఉండి తదనంతరం తన కుమారుడైన సొలొమోనుకి పట్టాభిషేకం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంచేత యోగ్యత కలిగి ఉన్నామా లేదా అన్న ఆలోచన లేకుండానే ప్రార్థనలో గడపడం జరుగుతుందండి.
ప్రభు వచ్చేసరికి నూనె లేదు, దీపాలు ఆరిపోతున్నాయి. ఆయన ఆలస్యం చేసింది ఇందుకా, వీళ్ళు తెచ్చుకుంటారేమో ఈయన అని చూస్తున్నాడు దేవుడు. ఈయన ఆలస్యం చేసింది ఇందుకా, ప్రార్థనలో సంఘంలో ఉన్నాను అనుకున్నాను కానీ నాకేం తక్కువైంది? నూనె లేదు, నాలో నూనె లేదు, తక్కువైపోయింది. అందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడా అని ఆలోచించుకోవాలా. ఆజ్ఞ మీరుతున్నావే, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే నువ్వు పూర్తిగా సరి చేసుకోవాలని. నూనె ఉందా లేదా చూసుకోలేదు. ప్రార్థన, ఆరాధన, పాటలో ముఖ్యమా, నీ క్యారెక్టర్ ముఖ్యమా? నీ క్యారెక్టర్ ముఖ్యం, నీ సాక్ష్యం ముఖ్యం, ప్రభుతో నీ సంబంధం ముఖ్యం. నూనె కొంచెం ఇమ్మని అడుగుతున్నారు, వారు ఇవ్వడం కుదరదన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు అన్నారు, మేము ఇవ్వడం కుదరదన్నారు. ప్రార్థనలో ఉన్నాను, సంఘంలో ఉన్నాను అనుకుంటారు, కానీ నాకేం తక్కువయింది అనుకోరండి. నాకేం తక్కువైంది, సిద్ధపరచుకోవాలా. నేను ఏం తక్కువైందో దాన్ని నేను సిద్ధపరచుకోవాలా. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటావు? ఒకవేళ నేను సిద్ధంగా లేనా, నేను సిద్ధపడాలనా ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకోలేదండి. పడుకున్నారంతే, కొనికి నిద్రిస్తున్నారంతే. వాళ్ళు అంటున్నారు, మేము బుద్ధి కలిగిన కన్యకులు, మేము నూనె ఇవ్వం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నువ్వు నూనె తెచ్చుకోమని చెప్పారండి. నీది నీదే, నీ భక్తి నీదే, నీ భర్త భక్తి నీ భర్తదే. వాళ్ళు అడిగితే ఇవ్వనన్నారు కదా. అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమని చెప్పారు కదండి. కొడుకు భక్తి కొడుకుదే, తండ్రి భక్తి తండ్రిదే. భర్త భక్తి భార్యకి సంబంధం లేదు, భార్య భక్తిని బట్టి భర్త పరలోకం వెళ్ళడం. ఎవరి భక్తిని బట్టి వాళ్ళే వెళ్తారండి. ఎవరిది వాళ్ళదే, ఎవరి ఆత్మీయత వారికి ఉండాల. నూనె కొనుక్కోవడానికి వెళ్తున్నారు, ఈలోగా ప్రభు వచ్చేసారండి. ముందే చూసుకోలేదు వాళ్ళు. ఈలోగా ప్రభు వచ్చేసారు. బాప్తీసం లేదా, ప్రభుతో సంబంధం లేదా, మొదటి ప్రేమ లేదా, సమయం సద్వినియోగం చేసుకోవటం లేదా, మాకు కొంచెం ఇస్తారా అని అడిగారండి వాళ్ళు. మా నూనె మాదే అన్నారు వాళ్ళు. ఎవరి ఆత్మీయత వారికి ఉండాల. వారు వెళ్తున్నారు, ప్రభు వచ్చేసారు. వాళ్ళు వెళ్తున్నారు, ప్రభు వచ్చేసారు. ప్రభు వచ్చేసరికి ఎంత విచారకరమైనటువంటి విషయం అంటే వారు అక్కడ లేరండి. ముందే చూసుకోలేదు, నూనె లేదని సరిచేసుకోకుండా ఉన్నారు, సరిదిద్దుకోకుండా ఉన్నారు వాళ్ళు. దేవుడు సమయం ఇచ్చాడండి, కాలయాపన చేశారు. ఇప్పుడు కూడా దేవుడు ఎంతో సమయం ఇస్తున్నాడు మనకి, ఎంతో వాక్యం పెడుతున్నాడు మనకి దేవుడు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కానీ వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలండి. వెళ్ళిపోయిన దినాలు మన జీవితంలో మళ్ళీ తిరిగి రావు. ఒకళ్ళతోటి నేను ఒకళ్ళు మీటింగ్లో మాట్లాడడానికి రమ్మన్నారండి అని అన్నాను. అప్పుడు ఆయన అన్నారు నాతోటి, అమ్మ వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకమ్మా, వచ్చిన అవకాశాన్ని మాత్రం నువ్వు వదులుకోవద్దమ్మా అన్నారండి. అవును, మనం ఆరోగ్యం ఉంటుండగానే, మనం యేసుప్రభు వారు ఇంకా రాకడ జరగక మునిపే
ఆయన కొరకు మనం బ్రతకవలసిన వారంగా ఉన్నామండి. అదే మనకి చివరికి మిగులుతుంది కనుక ఆహ్, జాగ్రత్త పడి సిద్ధపాటు కలిగి ఉండాల. దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల. అక్కడికి, ఇక్కడికి తిరగకూడదండి. ప్రార్థన కావాలండి. ఆ! అస్సల సమయాన్ని దుర్వినియోగం చేసుకునేటటువంటి రోజులు కావియి. మనం పరిశుద్ధంగా జీవిస్తూ, మనకున్న సమయంలో మన కుటుంబీకుల కొరకు, మన బంధువుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మనం సిద్ధపడాలా. మన కుటుంబీకుల్ని, మన బంధువుల్ని, మన రక్త సంబంధీకుల్ని మనం సిద్ధపరచుకోవాలండి. ధనవంతుడు లాజరు ఉపమానంలో ధనవంతుడు పాతాళంలో కళ్ళు తెరిచాడు. తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. లాజర్‌ని పంపవా, లాజర్‌ని పంపు. భూమి మీద ఉన్నంత కాలం అతను మారుమనసు పొందలేదు, రక్షించబడలేదు. దేవుడిచ్చిన సమయాన్నంతా కూడా చాలా జల్సాగా బ్రతికేశాడండి భూమి మీద. బహుగా సుఖపడ్డావు నువ్వు భూమి మీద అన్న మాట వస్తుంది అతనికి. అంతే, ఆ సుఖంలో పడిపోయాడు తప్ప మారు మనసు పొందుదాం, రక్షించబడదాం, నాకు ఇంకా 5 సహోదరులు అనుకుంటానంటాడు. వాళ్ళని కూడా రక్షణలో నడిపిద్దామని దేవుడిచ్చినటువంటి కాలం అంతా వృధా చేసేసుకొని నరకంలో కళ్ళు తెరిచి అక్కడ అడుగుతున్నాడండి, లాజర్ని పంపవా భూమి మీదకి, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి లాజర్ వెళ్ళి బాగు చేస్తాడు, అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు అంటాడండి. అంటే ఈ ధనవంతుడికి మారు మనసు అన్న విషయం తెలుసు అన్నమాట. రక్షించబడాలన్న విషయం తెలుసు. కానీ ఏం చేశాడు? బుద్ధి లేని పని చేశాడు. అది తెలిసి కూడా మారు మనసు పొందలేదు, తెలిసి కూడా రక్షణ పొందలేదు. నరకంలోకి వెళ్ళిపోయాడు చనిపోయి. అక్కడ అక్కడ బాధపడుతున్నాడు వెళ్ళి, అయ్యో ఇక్కడ ఇంత భయంకరంగా ఉంది ఈ నరకం, ఇక్కడికి నా సహోదరులు వస్తే పాపం వాళ్ళు కూడా నాతో బాధపడతారని అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తే ఉపయోగం ఉందంటారా? దేవుడు చెప్పేశాడు, అక్కడ ఉన్నారు భూమి మీద చెప్పడానికి. లేదు ప్రభా, లేదు, నువ్వు లాజర్ని ఇక్కడి నుంచి పంపితే వాళ్ళు మారతారంటాడు. అప్పుడు దేవుడు మళ్ళీ చెప్తాడు, వాళ్ళు చెబితే మారనోళ్ళు లాజరు వెళ్ళి చెప్పినా సరే మారని చెప్పేశాడు దేవుడు. చూసారా ఎంత విచారకరమైన విషయమో. మరి మనం శ్రద్ధ కలిగి ఉంటున్నామా? మన ఆత్మని మనం సిద్ధపరచుకొని ఉంటున్నామా ఆయన రాకడికి? ఎన్ని పెళ్ళిళ్ళు కుదుర్చుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఉద్యోగ పరీక్షలకి పిల్లలు ప్రిపేర్ అవుతుండాలా, తప్పకుండా ఎగ్జామ్స్కి కష్టపడి చదువుకుంటూ ఉండాలా, అలాగే ఉద్యోగాలు ఎత్తుక్కునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయాసపడుతుండాలా. అదే సమయంలో ఎవ్వరు మట్టుకాళ్ళు యేసు ప్రభు వస్తే నేను సిద్ధంగానే ఉన్నాను అని ఎవరి మట్టుకు వాళ్ళకి ఆ దృఢ నిశ్చయం ఉండాలండి. దృఢ నిశ్చయిత ఉండాల. ప్రభు ఇవాళ వచ్చారనుకో, నన్ను తీసుకెళ్ళిపోతారు ఆయన, నేను రెడీ అన్న నిశ్చయిత ఉండాలండి. అదే సమయంలో మరి మనం కొన్ని పనులు కూడా చేసి ఉండాలి కదా దేవుడి కొరకు. అప్పుడు మనకి ఒక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను వెళ్తాను, నేను నా వంతు నేను చేయగలిగింది మరి నేను చేశాను ప్రభువా, నా వంతులో నేను చేయగలిగింది నేను చేశాను ప్రభువా అని అనే సంతృప్తి కూడా మనకు ఉండాల. వెళ్ళిపోతాను, ఒప్పేసుకున్నాను, వెళ్ళిపోతాను అనే కాకుండా నేను కొన్ని మంచి పనులు చేశాను ఇక్కడ భూమి మీద ఉంటుండగా, నేను కొన్ని ఆత్మలను దేవుడి చెంతకి నడిపించాను అనేటటువంటి సంతృప్తి కూడా మరి దేవుడు నాకు అప్పగించిన దాన్ని
దేవుడు నాకు అప్పగించిన దాన్ని నేను చేయగలిగాను అన్న తృప్తి కూడా మనలో ఉండాలండి. కనుక ప్రార్థన కావాలా, దేవునితో సంబంధం కూడా కాపాడుకోవాలా. నువ్వు నన్ను పంపేవని, నీవు నా ప్రార్థన ఆలకిస్తున్నావని, నీవు నేను ఏకమై ఉన్నామని అంటాడు యేసుప్రభువారు. ఈ మాట చెప్తారండి ఆయన. యేసయ్య తండ్రి కలిసి ఉన్నారన్నమాట అండి, కలిసి ఉన్నారు. మనం కూడా యేసయ్యతో అలాగా కలిసి అంటుకట్టబడిన వారమై ఉండాలన్నమాట. ఆయన మనలో ఉండగలగాల, ఆయన మన హృదయంలో ఉండగలగాల. మనం కూడా నాలో నీవు, నీలో నేను అన్నట్టుగా అటువంటి బంధాన్ని ప్రభుతో మనం ఏర్పరచుకోవాలండి. ప్రధానమైన విషయం ఏంటంటే దేవునితో మన సహవాసం, ఐక్యత ఇది సరిగ్గా లేకపోతే మన ప్రార్థన పైకి వెళ్ళదండి. కొంతమంది ఆ జీవితాలు అలాగా దేవుణ్ణి నమ్ముకొని నలిగిపోతున్న వారు ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా వచ్చి నలిగిపోతున్నాం అని అంటే వాళ్ళ కోసం చెప్తాం, ప్రార్థన చేస్తాం. కానీ యేసుప్రభుని కొంతకాలం అయ్యి నమ్ముకొని కూడా నలిగిపోతున్న వారు ఉన్నారు. కారణం ఏంటి? దేవుని చిత్తంలో జీవించకపోవడమే. అయితే యేసుప్రభుని నమ్మిన వాళ్ళకి శ్రమలు రావంటారా అంటే వాళ్ళకే వస్తాయండి. వాళ్ళు నలిగిపోరండి. వాళ్ళు నలగరు. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళకి వచ్చిన శ్రమ అండి ప్రమోషన్ తీసుకొస్తుందండి. ప్రమోషన్ తీసుకొస్తుంది వాళ్ళకి. చూడండి, మొర్దెకైకి శ్రమ వచ్చింది. యూదులకి మొర్దెకైకి శ్రమ వచ్చింది. తక్కువ శ్రమ. వాళ్ళందరూ మరణానికి అప్పగించబడిపోయారు. అది పాపం చేసినందువల్ల, దేవుడికి అవిధేయతగా ప్రవర్తించినందువల్ల వచ్చిన కష్టం కాదు. కానీ కొన్నాళ్ళు పాపం వాళ్ళు ఎంతో దుఃఖంతో, వేదనతో ప్రార్థనలు చేశారు. ఆ శ్రమ అనంతరం వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. మొర్దెకైకి ప్రమోషన్ వచ్చింది కదండి. హామాను యొక్క సీటు మొర్దెకైకి వెళ్ళిపోయింది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యోసేపుకి శ్రమలు వచ్చినాయి. తప్పు చేసినందువల్ల కాదు, కానీ కఠినమైన శ్రమలే. మాటలా జైల్లో ఉండడం అంటే, చెరసాల్లో ఉండడం అంటే మాటలా. కానీ అతను అక్కడ నలిగిపోయినట్టుగా మనం చూడమండి. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు బాధపడుతున్నప్పుడు విచారంగా కనబడతారు కదా. అప్పుడు నేనే గంపడు దుఃఖంతో ఉన్నాను, వీళ్ళ విచారం గొడవ నేను ఎక్కడ పట్టించుకోను అనుకోలేదు యోసేపు అలాగ అనుకోలేదండి. వాళ్ళకంటే ఎక్కువ కాలం నుండే జైల్లో ఉన్నాడు యోసేపు. వాళ్ళు నేరం చేసి జైల్లోకి వచ్చారు, నేరం చేయకుండా జైల్లోకి వెళ్ళాడు యోసేపు. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉన్నాడు. వాళ్ళకి చెప్తాడు, వెళ్ళి కళలకి భావం చెప్తాడండి. అతడు కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటే వాళ్ళు మాకు ఇలా కళ్ళు వచ్చినాయి అని అనుంటే, నాకు వచ్చినాయి కళ్ళు, నాకు కూడా వచ్చినాయి కళ్ళు, కానీ ఇదిగో నా పరిస్థితి ఇలాగయ్యింది, కళ్ళు ఒకటి నా బ్రతుకు ఒకటి అయ్యింది అని అనుండేవాడండి. కానీ అలాగ అండం. అతను కళలో నెరవేరడం ఆలస్యమైనప్పటికీ కూడా తన కళలు నెరవేరుతాయనేటటువంటి దృఢ నమ్మకంతో ఉండి వాళ్ళ కళలకి భావం చెప్పాడండి యోసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంచేత మనం చేతులారా తెచ్చుకున్న కష్టాలు వేరు, దేవుడు కొన్నిసార్లు మనకి పరీక్షకి పంపేటటువంటి కష్టాలు వేరు. ఆ పరీక్ష తర్వాత మాత్రం మనకి తప్పకుండా ప్రమోషన్ ఉంటుందండి. అంచేత దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవునితో మన సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాల. ఒక్క విషయంలో అవిధేయతగా ప్రవర్తిస్తే చాలండి, ఆయనతో మన సంబంధం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ప్రార్థన వినటం లేదంటాం, పరిస్థితులు బాగుపడటం లేదు అంటాం.
మన దేవుడు మూగ విగ్రహం కాదండి, చేతులు లేనివాడు కాదు. మన దేవుడు మనసున్న దేవుడండి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందండి. యాజకుడు తాగి వచ్చింది అని అంటాడు. అయ్యా, బాధ చెప్పుకుంటున్నాను అని అంటది. పాస్టర్ గారికి ఆమె బాధ అర్థం కాలేదు, కానీ ఆవిడ బాధ దేవుడు చూశాడండి. ఆవిడ బాధ దేవుడు చూస్తాడు. చూసి ఆలకించాడు. ఆయన జవాబిచ్చాడు. చెవులు నిర్మించిన వాడు వినకుండునా? ఆయన వింటాడండి. ఆయన మనసంతా మన మీదే ఉంటుందండి. మనం కన్నీరు కారిస్తే ఆయన సహించలేడటండి. ఆయన మనం దుఃఖపడితే ఆయన సహించలేడట. ఆయన కన్నులు మన మీదే ఉంటాయి. ఆలకిస్తాడు. ఆలకించడానికి ముందుగా ఆయనతో మన సంబంధం బాగుండాల. కనెక్షన్ తెగిపోతే మాట బ్రేక్ అయిపోద్ది కదండి. కనెక్షన్ తెగిపోతే సిగ్నల్ లేదంటారు. మాట వెళ్దాం, వాళ్ళ మాట మనకు రాదు. అంచేత ఆయనతో మన సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం మనం. కొంతమంది బాధ వచ్చినా, నష్టం కలిగినా అప్పుడు చేస్తారండి ప్రార్థన. అలా ఉండకూడదు. మన భక్తి, మన ప్రార్థన అలా ఉండకూడదు. దానియేలు లాగా ప్రతిదినం కూడా కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టాలు తీరిపోతే ఒకలాగా మన భక్తి ఉండకూడదండి. ప్రతిరోజు కూడా ఆయనతో మన సంబంధం ప్రార్థన ద్వారా, వాక్యం చదవడం ద్వారా మన సంబంధాన్ని మనం కాపాడుకోవలసిన వారంగా ఉన్నామండి. కనుక ఎవరైనా సరే నిన్ను తోలునాడిన వారిని క్షమించి వారి బాగు కోరాలటండి. తనను పొడిచిన వారిని, చిత్రవద చేసిన వారిని మనసారా క్షమించాడు యేసయ్య. మనం కూడా శత్రువు అవసరంలో ఉంటే సహాయం చేసి పంపాలండి. మనం అందుకే పిలువబడ్డాం. ఎంతమంది ఉన్నారంటారు అలాగా? ఎంతమంది? ఒక్కొక్క కుటుంబంలోనే ఒకరికొకరికి పొసగని రోజుల్లో ఉన్నామండి. అంత్య దినాల్లో ఎలా ఉంటుందని దేవుడు చెప్పాడంటే, అక్రమం విస్తరించే చేత ప్రేమ చల్లారిపోద్దని చెప్పాడండి. అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోద్ది అన్నాడు. అంచేత అటువంటి దినాల్లో మనం ఉన్నాం. కనుక మనం అలా ఉండకూడదండి. ప్రభువా, నన్ను నీ ప్రేమతో నింపయ్యా, నీ ప్రేమ నాలో పెట్టయ్యా, నీలాగా క్షమించే మనసు తండ్రి ఈ లోకంలో. ప్రభువా, నేను నిన్ను పోలి జీవించే కృపను నాకు దయచేయి తండ్రి అని మనం రోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటే అలాగ మనం ఆయన స్వరూపంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువల్ల దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆ బుద్ధి లేని కన్యకలలాగా కాకుండా, అదుగో ఆ ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళి కళ్ళు తెరిచినట్టు కాకుండా, మనకి దేవుడిచ్చినటువంటి సమయాన్ని మన యొక్క రక్షణను కాపాడుకోవడానికి, మనల్ని మనం ఆయన రాకడకి సిద్ధపరచుకోవడానికి, అనేకుల్ని మనం సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.